తెలంగాణలో పార్టీ పెట్టింది వైఎస్ఆర్‌టీపీ అని. అది కాస్త కనీసం ఒక్క ఎన్నికలు కూడా ఫేస్ చేయకుండానే తీసుకెళ్ళేసి కాంగ్రెస్‌లో కలిపేసింది. ఆ తర్వాతన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అయింది. అన్ననే వెంటాడుతోంది, వేటాడుతోంది. అంతకుముందు అన్నని గద్దెదించడానికి పనిచేసింది. ఇప్పుడు అన్న మీదన తెలుగుదేశం ఎప్పుడన్నా దాడి చేయాలనుకున్నప్పుడల్లా తనొస్తుంది. అబ్బాయి నన్ను అట్లాంటి దాన్ని కాదు, రాజశేఖర రెడ్డి బిడ్డనే అంటది. ఆ రాజశేఖర రెడ్డి అన్నా చెల్లెళ్ళు గొడవ పడాలని కాకుండా ఎవరి ఆస్తులు వాళ్ళకి పంచితే అన్న సంపాదించిన ఆస్తిలో కూడా నాకు వాటా కావాలంటుంది. అది నా హక్కు అంటుంది. అదేమంటే నన్ను వాడుకున్నారు అంటది. అసలు పాదయాత్ర భారతీ చేస్తానంటే వద్దు నేను వెళ్తానని చెప్పింది అన్నటువంటిది అప్పుడు చెప్పినటువంటి మాట. ఏది నిజం అన్నది ఎవరికీ తెలియదు. పక్కన పెడితే అటు పుట్టింటికి సమస్య, ఇటు అత్తారింటికి ఏమైనా ఉపయోగపడుతుంది. అత్తారోళ్ళు వాళ్ళ దోవన వాళ్ళు ఉంటారు. ఆ భర్తతో మాత్రం ఓకే, నో ప్రాబ్లం. ఎట్ ద సేమ్ టైం తనకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం జనానికి అవసరం లేదు. రాజకీయ నిర్ణయాలు ముఖ్యమైనటువంటిది. రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పుడు తను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయినప్పుడు కాంగ్రెస్ తరపున ఏం పోరాటాలు అంటే నామమాత్ర పోరాటాలు. ఎక్కువగా ఎంతసేపటికి ప్రతి అంశంలో కూడా తన అన్నని విమర్శించాలి. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలహానికి కారణమైంది. కాంగ్రెస్ శంకర పద్మశ్రీ లాంటి వాళ్ళు కడప వెళ్ళి మరి అక్కడ మీటింగ్ పెట్టి ఈమె వ్యతిరేకులందరూ ఒక్కటయ్యి అన్న మీద కోపం ఉంటే, అన్న మీద ద్వేషం ఉంటే నువ్వు ఈ పార్టీని నాశనం చేయడం ఎందుకు, నువ్వు ముందు చేయాల్సింది ప్రజా పోరాటాలు కదా అన్నటువంటిది. దానికి అలా మాట్లాడిన వాళ్ళనే తీసేస్తాను అని చెప్తున్నాను. ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీలో ఉన్న వాళ్ళని తీసేసి కొత్తగా వచ్చిన ఈమె పోనీ ఏమైనా పార్టీ నడిపిస్తుందంటే ఏమీ లేదు. తను పెట్టుకో తనని నమ్మిన వైఎస్ఆర్‌సీపీని మోసం చేస్తుంది. తను పెట్టిన వైఎస్ఆర్‌టీపీ వాళ్ళని మోసం చేసుకుంది. తను ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం లేదు, ప్లస్ మోసమే జరుగుతోంది అధినాయకత్వానికి. ఇంకా షర్మిల సాధించిందేంటి, చారిత్రకంగా ఏం ప్రయోజనము అంటే తన పార్టీలకు కాకుండా ప్రత్యర్థి పార్టీలకి, తన తండ్రి ఏ పార్టీ వలనైతే సుదీర్ఘకాలం పాటు అవమానాల పాలయ్యారో, తన తండ్రి తన కుటుంబం ఏ మీడియా వల్లనైతే అవమానాల పాలయ్యారో, ఒక అసహజ కుటుంబం కిందన ప్రజలకి చూపించబడ్డారో ఆ మీడియా కోసం పనిచేస్తుంది, ఆ పార్టీల కోసం పనిచేస్తుంది. మరి అది మంచా చెడా అన్నది కాలం డిసైడ్ చేయాలి.